శివపురాణంలో ఈ ప్రదక్షిణా విధానం గురించి ఒక విచిత్రమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. చిటికెడి విభూతి ఈ మధ్యవేలుతోటి బొటనవేలుతోటి తీసుకో, ఇంత విభూతి 2 వేళ్ల మధ్యలో పెట్టుకుని ధ్వజస్తంభం దగ్గర దాన్ని ఇలా తాకించి ఆ విభూతి చేత్తో పుట్టుకుని 3 పర్యాయములు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఆ విభూతి నుదుట ధరిస్తే అటువంటి వాడికి ఆ రోజు నుంచి సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది, ధారణాశక్తి పెరుగుతుందని ఉన్నది. అంటే ప్రదక్షిణలో విభూతిని చేత పట్టుకొని ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ విభూతి ధరించటం వల్ల సబ్రహ్మ సమోభవేత్, అంటే బ్రహ్మతో సమానుడు అవుతారని ఉంది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు చేతిలో విభూతి పట్టుకోండి, ఆ విభూతి మాత్రం బొటనవేలు మధ్యవేలుతో మాత్రమే పట్టుకుని ప్రదక్షిణ చేయండి. చండీ ప్రదక్షిణ అని ఉంటుంది, అది మాత్రం మీరు స్వయంగా తెలుసుకుని ప్రదక్షిణ చేస్తే మంచిది. మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చే విధానం అది. అవి సరిగ్గా గురువుల ద్వారా ప్రత్యక్షంగా నేర్చుకోకుండా చేస్తే మాత్రం శుభ ఫలితాలు ఇవ్వవు. అలాంటి చండీ ప్రదక్షిణలని పక్కన పెడితే ఆలయ ప్రదక్షిణ మాత్రం కుడి చేతి మీదుగానే చెయ్యాలి. 3 సంఖ్యతో చెయ్యాలని శాస్త్రం. 3, 9, 27, 108 ఇలా మన శక్తిని బట్టి ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. ఈ ప్రదక్షిణలు రాహుకాలంలో చేస్తే అధిక ఫలితం ఇస్తాయి. ఉదాహరణకు సోమవారం నాడు 7:30 నుంచి 9 గంటల దాకా రాహుకాలం ఉంటుంది. అలాంటప్పుడు కనుక శివాలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే అటువంటి వాడిని తొందరగా నందీశ్వరుడు దగ్గరికి చేర్చుకుని వారికి ఏ వరం కావాలంటే వరం ఇస్తాడు, ఆయువు ఇస్తాడు.